అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు మనం కన్నడ చిత్ర పరిశ్రమలో అంటే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుకుందాం. అవును, ఆయన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే ఈరోజు మన చర్చ ముఖ్యంగా ఆయన కెరియర్లో 100 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆడిన సినిమాలపై ఉంటుంది. కరెక్ట్. మన దగ్గర ఉన్న సమాచారం బట్టి చూస్తే ఆ లిస్ట్ చాలా పెద్దదే. అవునండి. వాటి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవి కేవలం కలెక్షన్ల లెక్కలు కాదు కదా. కాదు. అసలు ఈ విజయాల వెనుక ఏముంది, ఆయన స్టార్డమ్ ఎలా పెరిగింది, ప్రేక్షకులు ఆయన్ని ఎందుకంతగా ఇష్టపడ్డారు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఈ సినిమాలో ఒక మార్గం అన్నమాట. నిజమే. కేవలం గణాంకాలు కాదు, ఆ సినిమాల ప్రాముఖ్యత, ఆ విజయాల వెనుక కథలు కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. సరే, అయితే మొదలు పెడదామా? కానివ్వండి. ఆయన ఎంట్రీతోనే మొదలు పెట్టాలి. 2002 అప్పు, పూరి జగన్నాథ్ గారి దర్శకత్వం. అవును, అప్పు. రక్షిత హీరోయిన్. తొలి సినిమానే పెద్ద సెన్సేషన్ కదా అది. నిజంగా సెన్సేషనే. అంచనాలున్నాయి. ఎందుకంటే రాజ్ కుమార్ గారి అబ్బాయి. కానీ సినిమా ఆ అంచనాలను మించిపోయింది. ఎంతకాలం ఆడింది అంటారు? ఏకంగా 200 రోజులకు పైగా ఆడింది. అప్పట్లో అది చాలా పెద్ద విషయం. ఓహ్, 200 రోజులా? అవును. పూరిగారి మార్క్ మేకింగ్, పునీత్ ఎనర్జీ, పాటలు, యాక్షన్ అన్నీ కలిసొచ్చాయి. మొదటి సినిమాతోనే మాస్ హీరో ఇమేజ్ వచ్చేసిందనమాట. ఖచ్చితంగా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే తమిళం, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. అవునా? అవును. అంటే అంత బలమైన పునాది పడింది మొదటి సినిమాతోనే. గ్రేట్ స్టార్ట్. ఆ తర్వాత వెంటనే 2003లో అభి. అభి. దినేష్ బాబు డైరెక్షన్, రమ్య హీరోయిన్. ఇది కూడా పెద్ద హిట్టే కదా? ఇది కూడా పెద్ద హిట్టే. 175 రోజులు ఆడింది. అంటే రెండో సినిమా కూడానా? అవును. అప్పు యాక్షన్ అయితే అభి కొంచెం ప్రేమ కథ వైపు ఎక్కువ. ఓకే. అంటే రెండో సినిమాతోనే జానర్ మార్చి విజయం సాధించారు. రమ్యతో ఆయన పేర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది కూడా తెలుగులో రీమేక్ అయింది. అంటే మొదటి 2 సినిమాలు కూడా రీమేక్ అయ్యానా? అవునండి. తొలి 2 సినిమాలు ఇంత పెద్ద విజయాలు సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. పార్వతమ్మ రాజ్కుమార్ గారు నిర్మాతగా ఉండటం కూడా ఒక ప్లస్ అయింది. కరెక్ట్. ఒకటి మాస్, ఒకటి క్లాస్ లవ్ స్టోరీ, 2 సక్సెస్. ఇక 2004 ఆ ఏడాది 2 సినిమాలున్న ఈ లిస్ట్లో. అవును. మొదటిది వీరకన్నడిగా, మెహర్ రమేష్ డైరెక్షన్. వీరకన్నడిగా. ఇది పక్కా యాక్షన్ డ్రామా. తెలుగులో ఆంధ్రా వాళ్లతో పాటు తీశారు కదా. అవునవును. అనితా హసనందాని హీరోయిన్. ఇది కూడా 100 రోజులు ఆడి సూపర్ హిట్ అయింది. మళ్లీ యాక్షన్ జానర్లో హిట్ అన్నమాట. అవును. అప్పు తర్వాత మళ్లీ యాక్షన్లో తన మార్క్ చూపించారు. దీంతో మాస్ ఆడియన్స్కి ఇంకా దగ్గరయ్యారు. ఓకే. అదే సంవత్సరం 2004లోనే ఇంకో సినిమా మౌర్య. ఎస్. నారాయణ్ గారు డైరెక్ట్ చేసి ఆయనే ప్రొడ్యూస్ చేశారు. మీరా జాస్మిన్ హీరోయిన్. ఇది ఎలా ఆడింది? ఇది బ్లాక్ బస్టర్. కర్ణాటకలో 16 కేంద్రాల్లో 100 రోజులాడింది. అంటే చూడండి, ఒకే ఏడాది 200 రోజుల సినిమాలు. ఒకటి యాక్షన్, ఒకటి కొంచెం ఫ్యామిలీ టచ్ ఉన్న ఎంటర్టైనర్. వేర్వేరు దర్శకులతో కూడా. అవును. ఇది ఆయన మార్కెట్ స్టెబిలిటీని చూపిస్తోంది. గురుకిరణ్ గారి సంగీతం కూడా ఈ సినిమాలకు అభి, మౌర్య బాగా ప్లస్ అయింది. అంటే తొలి 3 ఏళ్లలోనే 5 సినిమాలు 100 రోజులు దాటాయా? అద్భుతం. అవునండి. కన్సిస్టెన్సీ అది. ఇక 2005 ఆకాష్. మళ్ళీ రమ్యతో జతకట్టారు. మహేష్ బాబు దర్శకుడు. ఆకాష్ రొమాంటిక్ డ్రామా ఇది. ఇది ఏకంగా 29 వారాలాడింది. 29 వారాలా? అంటే దాదాపు 200 రోజులు. అవును, దాదాపు 200 రోజులు. అభి తర్వాత పునీత్ రమ్య కాంబినేషన్కి మరో పెద్ద హిట్. ఈ జోడీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది అప్పట్లో. నిర్మాత మళ్ళీ పార్వతమ్మ రాజ్కుమార్ గారేనా? అవును. వాళ్ల బ్యానర్లో మరో విజయం. అదే 2005లో ఇంకో సినిమా కూడా ఉంది కదా లిస్ట్లో, నమ్మబసవ. అవును, నమ్మబసవ. వీరశంకర్ బైరశెట్టి డైరెక్షన్. ఇది కూడా 100 రోజులు ఆడింది. గౌరీ ముంజల్ హీరోయిన్. మళ్ళీ గురుకిరణ్ సంగీతమా? అవును. అంటే 2004 లాగే 2005లో కూడా 200 రోజుల సినిమాలు. స్థిరత్వం కనిపిస్తోంది. అవును. బాక్సాఫీస్ దగ్గర ఆయన పట్టు ఏంటో చూపిస్తోంది. ఆ తర్వాత 2006లో అజయ్. ఇది మన తెలుగు ఒక్కడికే రీమేక్ కదా? అవును, ఒక్కడు రీమేక్. మెహర్ రమేష్ గారు డైరెక్ట్ చేశారు. రాక్ లైన్ వెంకటేష్ గారు నిర్మాత. మెహర్ రమేష్తో ఇది రెండో సినిమానా? అవును. వీరకన్నడిగా తర్వాత రెండోది. అనురాధ మెహతా హీరోయిన్. రీమేక్ అయినా కూడా ఆడిందా? ఆడింది. 100 రోజులు పూర్తి చేసుకుంది. కన్నడ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. అంటే రీమేకలను కూడా హిట్ చేయగలరని ప్రూవ్ అయింది. ఖచ్చితంగా. పెద్ద హిట్ అయిన తెలుగు సినిమాను రీమేక్ చేసినా ఇక్కడ కూడా సక్సెస్ చేయగలరని చూపించారు.
రాక్ లైన్ వెంకటేష్ లాంటి పెద్ద నిర్మాతతో పనిచేయడం కూడా కెరీర్కి హెల్ప్ అయింది. ఇక్కడి నుంచి రీమేక్ల ప్రస్తావన మొదలైంది కదా. సరే, 2007 కొద్దాం. అరసు. దీనికి ఫిలింఫేర్ కూడా వచ్చింది కదా. అరసు మూలం ప్రకారం ఇది 2002 అని ఉంది, కానీ చాలా చోట్ల 2007 అని అంటారు. సరే, మూలం ప్రకారం వెళ్దాం. 2002 సినిమా ఇది. ఓకే. మహేష్ బాబు గారి డైరెక్షన్లో వచ్చిన రొమాంటిక్ డ్రామా. ఇది 19 వారాలాడింది, అంటే దాదాపు 133 రోజులు. ఇందులో కూడా రమ్య ఉన్నారా? రమ్య, మీరా జాస్మిన్ ఇద్దరూ ఉన్నారు. దీనికి పునీత్ గారికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అంటే కమర్షియల్గానే కాదు, నటుడిగా కూడా గుర్తింపు. అవును. మహేష్ బాబు గారితో ఇది రెండో సినిమా, ఆకాష్ తర్వాత. ఓకే. మరి 2007లోనే ఇంకో సినిమా, అది మాత్రం ఒక ల్యాండ్ మార్క్ కదా, మిలన. అబ్బో, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రకాష్ దర్శకత్వం, పార్వతి మీనన్తో. ఎంత కాలం ఆడిందది? నమ్మలేరు, ఏకంగా 500 రోజులు. 500 రోజులా? అవును. బెంగళూరు మల్టీప్లెక్స్లో కూడా ఏడాదికి పైగా ఆడింది. పార్వతి మీనన్, పూజా గాంధీ కూడా ఉన్నారు. కుటుంబ ప్రేక్షకులు, యూత్ అందరూ కనెక్ట్ అయ్యారు. పాటలు కూడా పెద్ద హిట్ కదా. సూపర్ డూపర్ హిట్. పునీత్ గారికి కర్ణాటక స్టేట్ అవార్డు వచ్చింది బెస్ట్ యాక్టర్గా. వావ్. ఈ రేంజ్ సక్సెస్ చాలా అరుదు. ఆయన కెరియర్లోనే కాదు, కన్నడ సినిమా చరిత్రలోనే ఇది ఒక శిఖరం లాంటిది. పార్వతి మీనన్తో ఆయనకు ఇది మొదటి సినిమా. కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. 500 రోజులు నిజంగా నమ్మశక్యంగా లేదు. ఆ రికార్డ్ తర్వాత 2008లో బిందాస్. డి రాజేంద్రబాబు గారి డైరెక్షన్, హన్సిక హీరోయిన్. ఇదెలా ఆడింది? ఇది మాస్ ఎంటర్టైనర్. హుబ్లీలోని ఒక సెంటర్లో 100 రోజులు ఆడింది. అంటే అన్ని చోట్ల మిలన రేంజ్లో కాకపోయినా కొన్ని చోట్ల బాగా ఆడిందన్నమాట. అవును. గురుకిరణ్ సంగీతం దీనికి. అదే 2008లో ఇంకో సినిమా వంశీ, మళ్ళీ ప్రకాష్ గారితో. మిలన కాంబో రిపీట్ అయింది. అవును. నిర్మాత కూడా పార్వతమ్మ రాజ్కుమారే. నిఖితా హీరోయిన్ ఇందులో. ఇది కూడా హిట్టేనా? ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్. కర్ణాటకలో 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అంటే మిలన లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కూడా అదే దర్శకుడితో వెంటనే ఇంకో హిట్. అవును. అది ఆయన మార్కెట్ స్టామినాని, కన్సిస్టెన్సీని చూపిస్తోంది. తర్వాత 2009లో రామ్. ఇది మన తెలుగు రెడీకి రీమేక్ అనుకుంటా. అవునండి, రెడీ రీమేక్. కె మాదేశ్ గారు దర్శకుడు, ప్రియమణి హీరోయిన్, వి హరికృష్ణ గారి సంగీతం. రెడీ ఇక్కడ పెద్ద హిట్ కదా. అక్కడెలా ఆడింది? అక్కడ కూడా భారీ విజయం సాధించింది. 25 వారాలాడింది, అంటే 175 రోజులు. ఓ. కామెడీ, ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అయ్యాయి. కె మాదేశ్ గారితో ఇది ఆయనకు మొదటి సినిమా, సక్సెస్ అయ్యింది. ఇక్కడ వి హరికృష్ణ గారి పేరొచ్చింది. 2010లో పృథ్వీ, జాకబ్ వర్గీస్ దర్శకుడు. మళ్ళీ పార్వతి మీనన్తోనా? అవును. మిలన తర్వాత పునీత్ పార్వతి జోడీకి ఇది రెండో సినిమా. ఇది కూడా 100 రోజులాడింది. ఓకే. ఇది కొంచెం సీరియస్ సబ్జెక్ట్ అనుకుంటా, సామాజిక అంశమేదో ఉంటుంది. అవును. అయినా ప్రేక్షకులు ఆదరించారు. అంటే ఆయన కేవలం మాస్ సినిమాలే కాదు, ఇలాంటివి కూడా చేస్తారని చూపించింది. మణికాంత్ కద్రి సంగీతం బావుంటుంది ఇందులో. ఆ తర్వాత 2011లో సూరి దర్శకత్వంలో జాకీ. ఇది కూడా చాలా పెద్ద హిట్ కదా. జాకీ ఒక ట్రెండ్ సెటర్ లాంటిది. అవునా? సూరి గారి స్టైలిష్ మేకింగ్, పునీత్ ఎనర్జీ, భావన యాక్టింగ్, వి హరికృష్ణ మ్యూజిక్, యోగరాజ్ భట్ లిరిక్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఇది కూడా 100 రోజులాడిందా? ఆడింది. సూపర్ హిట్ అయింది. సువర్ణ అవార్డ్స్లో బెస్ట్ ఫిల్మ్, పునీత్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా వచ్చాయి. అంటే కమర్షియల్గా, క్రిటికల్గా కూడా సక్సెస్ అన్నమాట. అవును. పార్వతమ్మ రాజ్కుమార్ గారి నిర్మాణంలో మరో హిట్. 2011లోనే ఇంకో సినిమా, మళ్ళీ రీమేక్, హుడుగరు. ఆ హుడుగరు కె మాదేశ్ గారి దర్శకత్వంలో. తమిళ నాడోడిగల్కి రీమేక్ ఇది. ఇందులో వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు కదా. అవును. మల్టీ స్టారర్. పునీత్ గారితో పాటు శ్రీనగర్ కిట్టి, లూజ్ మాదా యోగేష్, రాధికా పండిట్. ఫ్రెండ్షిప్ మీద వచ్చిన సినిమా కదా ఇది. అవును. కన్నడలో బాగా ఆడింది. 100 రోజులు పూర్తి చేసుకుంది. రీమేక్ అయినా, మల్టీ స్టారర్ అయినా ఆయన మార్కు చూపించారు. కె మాదేశ్ గారితో ఇది రెండో 100 రోజుల సినిమా. తర్వాత 2012లో యారే కూగాడలి. ఇది కూడా రీమేకేనా? సముద్రఖని డైరెక్షన్. అవును. తమిళ పోరాలికి రీమేక్. ఇందులో మళ్ళీ లూజ్ మాదా యోగేష్, భావన నటించారు. ఇది కూడా 100 రోజులాడిందా? ఆడింది. సూపర్ హిట్ అయింది. అంటే వరుసగా రీమేక్లు వస్తున్నాయి. అసలు ఇన్ని రీమేక్లు ఎందుకు చేసిండారు? కథలు దొరకలేదా, లేక అది సేఫ్ బెట్ అనుకున్నారా అప్పట్లో? మంచి ప్రశ్న అడిగారు. దానికి చాలా కారణాలుండొచ్చు. కొన్నిసార్లు వేరే భాషలో హిట్ అయిన కథను తమ ఆడియన్స్కి ఇవ్వాలనుకుంటారు. కొన్నిసార్లు ప్రొడ్యూసర్లు ఒత్తిడి ఉండొచ్చు. లేదా ఆ కథలో
తన ఇమేజ్కి సరిపోయే అంశాలున్నాయని ఆయన నమ్మి ఉండొచ్చు. ఏదేమైనా రీమేక్ని కూడా ఓన్ చేసుకుని హిట్ కొట్టడం ఒక స్కిల్. కరెక్ట్. ఆ విషయంలో పునీత్ గారి టీం సక్సెస్ అయింది. లోకల్ టచ్ ఇచ్చి తన నటనతో మెప్పించారు. అందుకే అవార్డాయి. 2014లో వచ్చిన పవర్ కూడా రీమేకే, మన దూకుడికి. అవును. కె. మాదేశ్ గారితో ఇది 3వ సినిమా. త్రిష హీరోయిన్. ఇది కూడా 100 రోజులాడిందా? ఆడింది. భారీ అంచనాలతో విడుదలై కర్ణాటక అంతటా 100 రోజులు పూర్తి చేసుకుంది. అంటే కె. మాదేశ్ గారితో హ్యాట్రిక్ 1 డేస్ మూవీ. అవును. ఒక దర్శకుడితో అంత బాండింగ్ ఉంటే వరుస విజయాలు వస్తాయనడానికి ఇది నిదర్శనం. ఆ తర్వాత 2015లో స్ట్రెయిట్ సినిమా వచ్చింది. పవన్ ఒడియర్ దర్శకత్వంలో రణవిక్రమ. ఆ రణవిక్రమ. అంజలి, ఆదా శర్మ హీరోయిన్లు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కదా? అవును. ఇది కూడా చాలా థియేటర్లలో 100 రోజులాడి సూపర్ హిట్ అయింది. పవన్ ఒడియర్ గారితో ఆయనకిది మొదటి సినిమా, అది కూడా సక్సెస్. మళ్ళీ 2016లో సూరి గారితో సినిమా దొడ్డమనే హుడుగా. అవును. జాకీ తర్వాత సూరి గారితో 2వ సినిమా, రాధికా పండిట్ హీరోయిన్. ఇదెలా ఆడింది? ఇది హుబ్లీలోని ఒక సెంటర్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. బిందాస్ లాగే కొన్ని మెయిన్ సెంటర్స్లో బాగా ఆడినట్టుంది. వి హరికృష్ణ సంగీతం మళ్ళీ. అవును. ఇక 2017 రాజకుమార, సంతోష్ ఆనందరాం దర్శకుడు. ఇది కన్నడ ఇండస్ట్రీలోనే ఒక ల్యాండ్ మార్క్ కదా? ఖచ్చితంగా. రాజకుమార అప్పటికి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ గ్రాసర్, అంటే ఇండస్ట్రీ హిట్. ఇండస్ట్రీ హిట్ అంటే అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసిన సినిమాని. అవును. ఒక ఫ్యామిలీ డ్రామాగా ఆడియన్స్కి విపరీతంగా నచ్చేసింది. పునీత్ గారు, ప్రియా ఆనంద్ నటించారు. వి హరికృష్ణ గారి మ్యూజిక్ మరోసారి ప్లస్ అయి ఉంటుంది. చాలా పెద్ద ప్లస్. ఎన్నో అవార్డులు వచ్చాయి. చాలా థియేటర్లలో 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ అయింది. మిలన తర్వాత ఆయన కెరియర్లో ఇది మరో పెద్ద పీక్ అనమాట. అవును. సంతోష్ ఆనందరాం గారితో మొదటి సినిమాని ఇంత పెద్ద హిట్. ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటి సినిమా. కెరియర్ చివరి దశలో ఇలాంటి భారీ విజయం రావడం గొప్ప విషయం. ఆ తర్వాత 2019లో నట సార్వభౌమ, మళ్ళీ పవన్ ఒడేయర్తో రాక్లైన్ వెంకటేష్ నిర్మాత. అవును. పవన్ ఒడియర్ గారితో రణవిక్రమ తర్వాత, రాక్లైన్ వెంకటేష్ గారితో అజయ్ తర్వాత ఇది 2వ సినిమా. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఇది హారర్ థ్రిల్లర్ కదా? అవును. అయినా కూడా కర్ణాటకలో చాలా థియేటర్లలో 100 రోజులాడింది. అంటే కొత్త జాన్రలు ట్రై చేయడానికి కూడా ఆయన వెనకాడలేదు. అస్సలు వెనకాడలేదు. సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ కంటిన్యూ అయ్యాయి. అవును. చాలా ఎమోషనల్ రిలీజ్ అది. ఆయన లేకపోయినా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. ప్రియా ఆనంద్ హీరోయిన్ ఇందులో. ఇది కేవలం సినిమా విజయం కాదు, ఆయన మీద ఆడియన్స్కి ఉన్న ప్రేమకు, ఆయన స్టార్డమ్కి నివాళిలాంటిది. నిజమే. ఈ మొత్తం లిస్ట్ చూస్తుంటే సుమారు 20 ఏళ్ల కెరీర్లో 22 సినిమాలు 100 రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఆడటం అసలు నమ్మలేని విషయం. ఫస్ట్ మూవీ అప్పు నుండి లాస్ట్ మూవీ జేమ్స్ వరకు అసాధారణమైన ప్రయాణం. ఈ జర్నీలో కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, మీరన్నట్టు వైవిధ్యం. రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ, రీమేక్స్, చివరికి హారర్ థ్రిల్లర్ కూడా. రెండోది సక్సెస్ఫుల్ కాంబినేషన్స్. ప్రొడ్యూసర్స్తో, డైరెక్టర్స్తో, హీరోయిన్స్తో, మ్యూజిక్ డైరెక్టర్స్తో. అవును. పార్వతమ్మ, రాజ్ కుమార్, రాక్లైన్ వెంకటేష్ లాంటి నిర్మాతలు, పూరి జగన్నాథ్, మెహర్ రమేష్, ప్రకాష్, కె. మాదేశ్, సూరి, పవన్ ఒడియర్, సంతోష్ ఆనందరాం లాంటి దర్శకులు, రమ్య, పార్వతి, భావన, ప్రియా ఆనంద్ లాంటి హీరోయిన్లు, గురుకిరణ్, వి హరికృష్ణ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు. ఈ కాంబినేషన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇది టీంవర్క్కి ఆయన ఎంత విలువిచ్చారో చూపిస్తుంది. సంగీతం గురించి ఖచ్చితంగా చెప్పాలి. గురుకిరణ్, వి హరికృష్ణ పాటలు ఆయన సినిమాల సక్సెస్లో మేజర్ రోల్ ప్లే చేశాయి. ఎన్నో చాట్బస్టర్ ఆల్బమ్స్. నటుడిగా కూడా అవార్డులు వచ్చాయి. ఫిల్మ్ఫేర్, అరుసు, స్టేట్ అవార్డ్, మిలన, సువర్ణ అవార్డ్స్, జాకీ. రీమేక్ల గురించి మాట్లాడుకున్నాం, వాటిని కూడా హిట్ చేశారు. ఇక మిలన 500 రోజులు, రాజకుమార ఇండస్ట్రీ హిట్, జేమ్స్ విజయం, ఇవన్నీ ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఆయన డాన్స్లు, ఫైట్లు, నటనతో పాటు ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఆయనని ప్రజల గుండెల్లో నిలిపాయి. వీత్ రాజ్ కుమార్ 100 రోజుల చిత్రాల ఈ పరిశీలన కన్నడ సినిమాపై ఆయన ముద్ర ఎంత బలమైనదో తెలియజేస్తుంది. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది ఇండస్ట్రీలో. నిజంగా ఈ చర్చంతా విన్నాక నాకో ప్రశ్న వస్తోంది.
స్టారడమ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కథల సెలెక్షన్ ఇవన్నీ సరే, కానీ టైంతో పాటు మారుతున్న ఆడియన్స్ టేస్ట్ని ఆయన ఎలా క్యాచ్ చేశారు? ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఓటీటీలు వచ్చాక కూడా రాజకుమార, నటసార్వభౌమ, చివరికి జేమ్స్తో థియేటర్లకు జనాల్ని ఎలా రప్పించగలిగారు? ఏమంటారు? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. బహుశా ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకోవటం, ఆడియన్స్ పల్స్ని అర్థం చేసుకోవటం, వాళ్లతో ఆ కనెక్షన్ మెయింటైన్ చేయటమే ఆయన విజయరహస్యమేమో. బహుశా అదేనేమో, నిరంతరం నేర్చుకోవడం, మారడం. సరే, ఈ ఆలోచనతో ఈనాటి మన అన్వేషణను ముగిద్దాం. తప్పకుండా. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.